టాపిక్ నేమ్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ అంటే భాష. మీనింగ్ ఆఫ్ లాంగ్వేజ్. The word language is derived from the Latin word lingue, which means produced with the tongue. లాంగ్వేజ్ అనేటటువంటి పదము లాటిన్ భాష నుంచి డిరైవ్ అయిందనమాట. దాని అర్థం ఏంటంటే లింగ్వే అంటే ప్రొడ్యూస్డ్ విత్ ద టంగ్, మన నాలుక ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది అని దాని అర్థం. హెన్స్ లాంగ్వేజ్ మీన్స్ ఏ థింగ్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ విత్ ద టంగ్. ఇప్పుడు నా నోటితో నేను పలుకుతున్నాను కదా, అదే లాంగ్వేజ్. నా నాలుగుతో నేను పలిగేది లాంగ్వేజ్. ఇంకొక డెఫినేషన్ చూడండి. లాంగ్వేజ్ ఇది ఇంపార్టెంట్ అండి. ఎక్కడి నుంచి డిరైవ్ అయింది? ఆ వర్డ్ ఏంటి? లింగ్వే అంటే ఏంటి? ప్రొడ్యూసర్ విత్ ద టంగ్. సీటెట్లో అడిగారు ప్రీవియస్గా. నెక్స్ట్ చూడండి. లాంగ్వేజ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఆర్బిటరీ వోకల్ సింబల్స్ బై మీన్స్ ఆఫ్ విచ్ a social group operates, communicates and express their emotions, feelings and desires. సో ఒక సోషల్ గ్రూప్, మన తెలుగు కమ్యూనిటీనే చూడండి. ఒక 4-5 మంది సోషల్ గ్రూప్ తెలుగు వాళ్ళు కూర్చొని కమ్యూనికేషన్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఎమోషన్స్, ఫీలింగ్స్, డిజైర్స్ని, కోరికల్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో అదే లాంగ్వేజ్ అంటే అనేసి ఇంకొక డెఫినేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సీటెట్లో కంపల్సరీగా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లాంగ్వేజ్ నుంచి ఒక బిట్ అయితే కన్ఫామ్గా రావడం జరుగుతుంది. సో మొత్తం 10 క్యారెక్టరిస్టిక్స్ అయితే ఉన్నాయి. లాంగ్వేజ్ ఈజ్ లెంట్, లాంగ్వేజ్ ఈజ్ అక్వైర్డ్ బిహేవియర్, లాంగ్వేజ్ ఈజ్ సిస్టమ్, లాంగ్వేజ్ ఈజ్ వోకల్, లాంగ్వేజ్ ఈజ్ ఎవర్ చేంజింగ్, లాంగ్వేజ్ ఈజ్ ఫర్ కమ్యూనికేషన్, లాంగ్వేజ్ ఈజ్ ఆర్బిటరీ. ఇది మనకి 3 to 4 టైమ్స్ అయితే సీటెట్లో ప్రీవియస్గా రావడం జరిగింది. లాంగ్వేజ్ ఈజ్ బేస్డ్ ఆన్ కల్చరల్ ఎక్స్పీరియన్సెస్. నెక్స్ట్ లాంగ్వేజ్ ఈజ్ మేడ్ ఆఫ్ హ్యాబిట్స్ అండ్ లాంగ్వేజ్ ఈజ్ యూనిక్. సో ఒక్కొక్కటిగా చూద్దాము. లాంగ్వేజ్ ఈజ్ లెంట్. లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఏ బోర్న్ యాక్టివిటీ యాజ్ క్రయింగ్ అండ్ వాకింగ్. It is not an automatic process. It has to be learnt. Any learner learns the language by imitation and practice. లాంగ్వేజ్ అనేది మనకి పుట్టిన వెంటనే ఏడవడం, నడిచినట్టు వచ్చేటటువంటి యాక్టివిటీ అయితే కాదు. ఇది ఆటోమేటిక్గా వచ్చేటటువంటి ప్రాసెస్ కాదు. దీన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. లాంగ్వేజ్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎలా నేర్చుకుంటాడు లెర్నర్ అంటే బై ఇమిటేషన్ అండ్ ప్రాక్టీస్. ఇతరుల్ని చూసి వాళ్ళని ఇమిటేట్ చేస్తూ కాపీ చేసి అతను నేర్చుకుంటాడనమాట. సో లాంగ్వేజ్ ఇట్ ఈస్ నాట్ అన్ ఆటోమేటిక్ ప్రాసెస్. ఇట్ హ్యాస్ టు బి లెర్న్డ్ బై ఇమిటేషన్ అండ్ ప్రాక్టీస్. నెక్స్ట్ లాంగ్వేజ్ ఈజ్ ఏ అక్వైర్డ్ బిహేవియర్. అంటే లాంగ్వేజ్ ఈజ్ అక్వైర్డ్ ఆర్ కల్చరల్ గ్రూప్. హీ విల్ అక్వైర్ ద లాంగ్వేజ్ స్పోకెన్ దట్ కల్చరల్ కమ్యూనిటీ. సో ఇప్పుడు నేను ముస్లిం కమ్యూనిటీలో పుట్టినవాడిని, అంటే నేను ముస్లింని. సో మా ఇంట్లో ఉర్దూ మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడు నాకు ఉర్దూ, మా కల్చర్ ఏంటి? ఉర్దూ మాట్లాడుకోవడం ఇదే ఉంటుంది కాబట్టి సో నాకు ఆటోమేటిక్గా ఉర్దూ వచ్చేస్తుంది. ఓకేనా? సో నేను ఆ కల్చరల్ కమ్యూనిటీలో పుట్టి పెరిగాను కాబట్టి సో అదే భాష ఇంట్లో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి సో నాకు అది ఆటోమేటిక్గా వస్తుంది. సో నేను స్కూల్లో తెలుగు మా ఫ్రెండ్స్తో వాళ్ళందరితో నేను తెలుగులో మాట్లాడతాను కాబట్టి నాకు తెలుగు కూడా, ఎందుకంటే నా కల్చరల్ గ్రూప్ అలా ఉంది. సో మన చుట్టుపక్కల ఉన్నటువంటి కమ్యూనిటీ, మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఆ విధంగా మనం లాంగ్వేజ్ని అక్వైర్ చేసుకుంటాం. అది దీని మీనింగ్. నెక్స్ట్ లాంగ్వేజ్ ఈజ్ ఏ సిస్టమ్. లాంగ్వేజ్ అనేది ఒక సిస్టమ్ అంటున్నాడు. లాంగ్వేజ్ ఈజ్ ఏ సిస్టమ్ లైక్ ఏ బాడీ. జస్ట్ యాజ్ బాడీ ఫంక్షన్స్ త్రూ డిఫరెంట్ ఆర్గాన్స్ సచ్ యాజ్ బ్రెయిన్,
heart, lungs. In the same way, language functions through sounds, words, structures. సో లాంగ్వేజ్ని మన హ్యూమన్ బాడీతో ఇక్కడ అతను కంపేర్ చేస్తున్నారు. లాంగ్వేజ్ని ఒక సిస్టమ్ అంటున్నారు. సో మన బాడీ కూడా ఒక సిస్టమేటిక్గా పనిచేస్తుంది కదా, ఓకేనా. మనకి డిఫరెంట్ ఆర్గాన్స్ ఉన్నాయి, బ్రెయిన్, హార్ట్, లంగ్స్. అదేవిధంగా ఆ లాంగ్వేజ్కి కూడా సౌండ్స్, వర్డ్స్, స్ట్రక్చర్స్ అనేటటువంటి కొన్ని ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మనకి పనిచేస్తుంది. లాంగ్వేజ్ అనేది ఒక సిస్టమ్ అని చెప్తున్నారు. నెక్స్ట్, లాంగ్వేజ్ ఈజ్ వోకల్. లాంగ్వేజ్ అనేది వోకల్ అంటున్నాడు. ద లాంగ్వేజ్ ఈజ్ ప్రైమర్లీ అబ్జర్వ్డ్ స్పీచ్. స్పీచ్ ఈజ్ ఏ ఫంక్షనల్ థింగ్. ఈజ్ ఏ లాంగ్వేజ్ లెర్నింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ ఆర్ సెకండరీ. త్రూ స్పీచ్ అండ్ మోడ్యులేషన్ ఆఫ్ స్పీచ్ we get a clear picture of English inflection. సో మనకి లాంగ్వేజ్ అనేది వోకల్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే నేను స్పీచ్ చేస్తున్నాను, అంటే నేను ఇప్పుడు పలుకుతున్నాను, నేను వర్డ్స్ ఇక్కడ మాట్లాడుతున్నాను అంటే లాంగ్వేజ్ అనేది ఏంటి? మేజర్గా మనకి నేను మీకు చెప్పాను లాస్ట్ క్లాస్లో LSRW అనేసి, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఇందులో మనకి స్పీచ్ అంటే స్పీకింగ్ అనేది ఏంటండి? స్పీకింగ్ అనేది యాక్టివ్ స్కిల్లే కదా, ఓకేనా. సో స్పీకింగ్ అనేది యాక్టివ్ స్కిల్ లేదా ప్రొడక్టివ్ స్కిల్, క్రియేటివ్, ఎక్స్ప్రెసివ్, రీఇన్ఫోర్స్మెంట్ స్కిల్ అని చెప్పాను. సో మనకి మేజర్ స్కిల్స్లో స్పీచ్ లేదా స్పీకింగ్ అనేది వోకల్, అంటే మనం మాట్లాడుతున్నాం అనేది మన ఫస్ట్ ఈ LSRWలో యాక్టివ్ స్కిల్ అనేది స్పీచ్. కాబట్టి ప్రైమర్లీ భాష అంటే ఏంటండి? మాట్లాడటమే కదా ఓవరాల్గా. సో లిజనింగు, రీడింగు, రైటింగ్ అనేవి సెకండరీ వస్తాయి. ముందు మాట్లాడటమే మనకి ప్రైమరీ. కాబట్టి అందుకే మనకి లాంగ్వేజ్ ఈజ్ వోకల్ అనేటటువంటి స్టేట్మెంట్ అయితే ఇక్కడ ఇతను ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, లాంగ్వేజ్ ఈజ్ ఎవర్ చేంజింగ్. ఎవర్ చేంజింగ్. నో లాంగ్వేజ్ ఆన్ ఎర్త్ ఈజ్ స్టాటిక్. Every language is undergoing changes in its grammar, vocabulary, structure and phonology with the course of time. సో ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ లాంగ్వేజ్ కాన్స్టాంట్గా ఉండదు, అది చేంజ్ అవుతూనే ఉంటుంది, ఓకేనా. అది హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా, తెలుగు అయినా, ఉర్దూ అయినా, దాని గ్రామర్లో అయినా, వొకాబులరీలో అయినా, స్ట్రక్చర్లో అయినా. ఫొనాలజీ అంటే స్టడీ ఆఫ్ ఫోనిమ్స్, సౌండ్స్ అనమాట. ఎగ్జాంపుల్ A, B, C, D. సో టైంకి తగ్గట్టు మనకి లాంగ్వేజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనేసి ఇక్కడ చెప్తున్నాడు, ఓకేనా. ఎవర్ చేంజింగ్ అని చెప్తున్నారు. సో భూమి మీద ఉన్నటువంటి ఏ లాంగ్వేజ్ అలాగే స్థిరంగా ఉండదు, అది చేంజ్ అవుతూ ఉంటుంది కాలానికి తగ్గట్టు. దాని గ్రామర్లో, వొకాబులరీలో, స్ట్రక్చర్లో, ఫొనాలజీలో మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అనేసి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్, లాంగ్వేజ్ ఈజ్ ఫర్ కమ్యూనికేషన్. ద మెయిన్ పర్పస్ ఆఫ్ లాంగ్వేజ్ ఈజ్ కమ్యూనికేషన్. సిన్స్ ఇట్ ఈస్ సో, ఏ పర్సన్స్ స్పీచ్ మస్ట్ బీ ఇంటెలిజిబుల్ టు అదర్స్. ఫర్ దిస్ హీ మస్ట్ అక్వైర్ ద రైట్ ప్రొనౌన్సియేషన్ అండ్ ఇంటోనేషన్. సో లాంగ్వేజ్ ఈజ్ ఫర్ కమ్యూనికేషన్ అంటున్నాడు. అంతే కదా, భాష అనేది ఎందుకు? కమ్యూనికేషన్ చేసుకోవడానికి. ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నానండి మీకు, నేను తెలుగులో ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు మీకు తెలుగు మీరు అర్థం చేసుకునేటటువంటి భాషలోనే నేను చెప్తున్నాను కాబట్టి మీకు అది ఇంటెలిజిబుల్గా ఉంది. అంటే నేను చెప్పేటటువంటిది మీకు అర్థమవుతుంది. నేనే అరబ్బీలోనో ఉర్దూలోనో మాట్లాడాను అనుకోండి, మీకు అర్థం కాదు. సో లాంగ్వేజ్ అనేది ఎందుకు? కమ్యూనికేషన్ చేసుకోవడానికి. ఒక ఇద్దరు పర్సన్స్ కమ్యూనికేషన్ చేసుకోవడానికి, ఓకేనా. అందుకు మనకి అని చెప్తున్నాడు. రైట్ ప్రొనౌన్సియేషన్ అండ్ ఇంటోనేషన్. ఇంటోనేషన్ అంటే రైజ్ అండ్ ఫాల్ ఇన్ వాయిస్ ఆర్ పిచ్, ఓకేనా. భాషలో మాట్లాడేటప్పుడు హెచ్చు తగ్గుల గురించి ఇంటోనేషన్ అని ఇక్కడ చెప్పాడు. ఇంటోనేషన్ ఇది గుర్తుపెట్టుకోండి, రైజ్ అండ్ ఫాల్ ఇన్ వాయిస్ ఆర్ పిచ్ అన్నమాట ఇంటోనేషన్ అంటే. నెక్స్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ క్యారెక్టరిస్టిక్ అనేది చాలాసార్లు మనకి సీటెట్లో అయితే రావడం జరిగింది. లాంగ్వేజ్ ఈజ్ ఆర్బిటరీ. లాంగ్వేజ్ ఈజ్
arbitrary. There is no relationship between words of a language and its meaning. There is no relationship between words of a language and its meaning. Is no reason why a language is called as language in English, భాష in హిందీ, జబాన్ in ఉర్దూ. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు లాంగ్వేజ్ ఇక్కడ రాశానండి ఇంగ్లీష్లో, తెలుగులో ఏం రాశాను, భాష అని రాశాను. దెర్ ఈజ్ నో రిలేషన్షిప్ బిట్వీన్ వర్డ్స్ ఆఫ్ ఏ లాంగ్వేజ్ అండ్ ఇట్స్ మీనింగ్. లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్లో రాశాను, భాష అనేది తెలుగులో రాశాను. ఓకేనా? సో ఇక్కడ ఈ వర్డ్ అనేది ఇంగ్లీష్లో లాంగ్వేజే, తెలుగులో ఏంటి, భాష. సో ఏదైనా సంబంధం ఉందా? లేదు కదా. దెర్ ఈజ్ నో రిలేషన్షిప్ బిట్వీన్ వర్డ్స్ ఆఫ్ ఏ లాంగ్వేజ్ అండ్ ఇట్స్ మీనింగ్. అదేవిధంగా మనం హిందీలో ఏమంటాము, భాషని, హిందీలో ఏమంటాం, లాంగ్వేజ్ని భాష అంటాము. అదే ఉర్దూలో అయితే జబాన్ అంటాము. సో ఎటువంటి సంబంధం అయితే ఉండదు. దెర్ ఈజ్ నో రిలేషన్షిప్ బిట్వీన్ వర్డ్స్ ఆఫ్ ఏ లాంగ్వేజ్ అండ్ ఇట్స్ మీనింగ్. ఓకేనా? ఇంగ్లీష్లో లాంగ్వేజ్ అంటాం, తెలుగులో భాష అంటాము. ఓకేనా? హిందీలో వచ్చేసి భాష అంటే, ఉర్దూలో వచ్చేసి జబాన్ అంటాము. సో ఈ విధంగా మనకి చెప్తున్న ఈ డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. దెర్ ఈజ్ నో రిలేషన్షిప్ బిట్వీన్ వర్డ్స్ ఆఫ్ ఏ లాంగ్వేజ్ అండ్ ఇట్స్ మీనింగ్. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్, లాంగ్వేజ్ ఈజ్ బేస్డ్ ఆన్ కల్చరల్ ఎక్స్పీరియన్సెస్. ఎవ్రీ లాంగ్వేజ్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఏ పర్టికులర్ సొసైటీ అండ్ కల్చర్. గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ, సారీ, ఎక్సెట్రా ఇంగ్లీష్ పీపుల్. అస్సలాము అలైకుం, ఖుదాఫీజ్, షబ ఖైర్, ఎక్సెట్రా ఉర్దూ స్పీకింగ్ పీపుల్. సో ఈ క్యారెక్టరిస్టిక్ ఏం చెప్తుందంటే, లాంగ్వేజ్ ఈజ్ బేస్డ్ ఆన్ కల్చరల్ ఎక్స్పీరియన్సెస్. ఏ లాంగ్వేజ్ అయినా కానీ సో ఆ సొసైటీ అండ్ కల్చర్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్ అని చెప్తుంది. మనం ఇంగ్లీష్ అమెరికా అటు సైడ్ వెళ్ళామంటే అక్కడ వాళ్ళు ఎలా పలకరించుకుంటారు, గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ, సారీ, ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తుంటారు వాళ్ళు. అదే మీరు అరబిక్, ఉర్దూ, మన ముస్లిమ్స్ అయితే ఎప్పుడైనా కలిసినప్పుడు అస్సలాం అలైకుం అనేసి చెప్తారు. వాళ్ళు రిటర్న్ తిరిగి వాలేకుం అస్సలాం అని చెప్తారు. అలాగే ఖుదాఫిజ్, షబక్ ఖైర్ ఇలాంటివి యూజ్ చేస్తుంటాం ఉర్దూ స్పీకింగ్ పీపుల్. అంటే లాంగ్వేజ్ అనేది ఏంటి, ఇక్కడ కల్చరల్ ఎక్స్పీరియన్సెస్ మీద బేస్ అయి ఉంటుంది అనేసి ఈ క్యారెక్టరిస్టిక్ మనకి తెలియచేస్తుంది. మనం తెలుగు వాళ్ళం ఏం చెప్తాము, నమస్కారం అని చెప్తాము, వాళ్ళు కూడా నమస్కారం, నమస్తే అని చెప్తారు. సో ఆ విధంగా. నెక్స్ట్, లాంగ్వేజ్ ఈజ్ మేడ్ ఆఫ్ హ్యాబిట్స్. ఏ పర్సన్ కెన్ బి సెడ్ టు హ్యావ్ లెర్న్డ్ ఏ లాంగ్వేజ్ when he can speak it without any conscious efforts. No language can be learnt without sufficient practice. A language is learnt by use, not by rules. Learning a language is a process of habit formation. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక పర్సన్, ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ముస్లిం, బట్ నేను తెలుగు ఎలా చెప్తున్నాను, నేను ఎక్కడైనా తడబడుతున్నానా, ఎటువంటి ఎఫర్ట్స్ ఏమైనా పెడుతున్నానా, లేదు కదా. స్పష్టంగా మాట్లాడుతున్నాను. ఎలా మాట్లాడుతున్నానంటే ఎటువంటి కాన్షియస్ ఎఫర్ట్స్ నేను పెట్టట్లేదు. ఎందుకు పెట్టట్లేదంటే నాకు అలవాటు అయిపోయింది. నేను పెరిగినటువంటి ఈ తెలుగు రాష్ట్రంలో నేను పుట్టి పెరిగాను కాబట్టి నాకు ఆటోమేటిక్, నేను ముస్లిం అయినా, నా మాతృభాష ఉర్దూ అయినా కూడా నాకు తెలుగు భాష బాగా వచ్చు అనమాట. ఎలా వచ్చు అంటే నేను చెప్పగలను, నేను బాగా మాట్లాడగలను అనేసి. ఎలా వచ్చు అంటే, నో లాంగ్వేజ్ కెన్ బి లెర్న్డ్ వితౌట్ సఫిషియంట్ ప్రాక్టీస్. చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం స్కూల్స్లో చదివి తెలుగు ఫ్రెండ్స్ ఉండి మాట్లాడి మనకి తెలుగు అనేది అలవాటు అయిపోయింది. అంటే ప్రాక్టీస్ చేసాం చిన్నప్పటి నుంచి. సో అక్కడ ఏం చెప్తున్నాడు, నో లాంగ్వేజ్ కెన్ బి లెర్న్డ్ వితౌట్ సఫిషియంట్ ప్రాక్టీస్. ఎటువంటి సఫిషియంట్ ప్రాక్టీస్ లేకుండా ఎటువంటి లాంగ్వేజ్ అనేది మనం నేర్చుకోలేము అని చెప్తున్నాడు. సో నేను చిన్నప్పటి నుంచి తెలుగు వాళ్ళతోనే కలిసి పెరిగి చుట్టుపక్కలంతా వాళ్ళే ఉండేసరికి నాకు ఈజీ అయిపోయింది తెలుగు మాట్లాడడం అనేది. సో నేను ప్రాక్టీస్ చేశాను, మాట్లాడుతూ ప్రాక్టీస్ అయిపోయింది. అంటే ఉపయోగిస్తూ ఉన్నాను ఆ భాషని. ఇప్పుడు నేను మాట్లాడేది కూడా మీకు తెలుగులోనే. సో ఇక్కడ చూడండి, ఇది బ్యూటిఫుల్గా ఉంది ఈ స్టేట్మెంట్. ఏ లాంగ్వేజ్ ఈజ్ లెర్న్డ్ బై యూజ్, నాట్ బై రూల్స్. ఒక భాషని
ఉపయోగించడం ద్వారా అంటే దాన్ని దాన్ని యూజ్ చేయడం ద్వారా ఆ భాషని మాట్లాడుతూ ఉండడం ద్వారానే మనం నేర్చుకోగలము. నాట్ బై రూల్స్ ద్వారా అంటే గ్రామర్ని మొత్తం బై హార్ట్ చేసేసి సో మొత్తం రూల్స్ని అవన్నీ మనం మొత్తం బట్టి కొట్టేసి మనం భాషను నేర్చుకోగలము అనుకుంటే మాత్రం అది కుదరదు. సో భాష అనేది బై యూజ్ మాట్లాడుతూ ఉండగా వస్తుంది, నాట్ బై రూల్స్ అనేసి ఇక్కడ చెప్తున్నాడు. సో అదే లాంగ్వేజ్ ఈజ్ మేడ్ ఆఫ్ హ్యాబిట్స్, అలవాట్ల వల్ల. సో మనం డైలీ మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది అనేసి ఇక్కడ సింపుల్గా చెప్తున్నాడు. నెక్స్ట్, లాంగ్వేజ్ ఈజ్ యూనిక్. ఈచ్ లాంగ్వేజ్ ఈజ్ యూనిక్. నో టూ లాంగ్వేజెస్ ఆర్ alike. They cannot have the same set of patterns of structures, sounds, grammatical rules or words. The sounds, structures, vocabularies of every language have their own speciality. సో ప్రతి ఒక్క భాష యూనిక్గా ఉంటుంది. యూనిక్ అంటే మీకు తెలుసు కదా, ఏకైక అంటే దానికి తగ్గట్టు ఉంటుంది అనేసి. ఏకైక, ఎవ్రీ లాంగ్వేజ్, ఈచ్ లాంగ్వేజ్ ఈజ్ యూనిక్. ఏ రెండు లాంగ్వేజెస్లు సేమ్గా ఉండవండి, ఓకేనా. ప్రతి దానికంటూ ఉండేటటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్కి దానికి ఉన్నటువంటి స్ట్రక్చర్స్ ఉంటాయి, సౌండ్స్ ఉంటాయి, గ్రామటికల్ రూల్స్ ఉంటాయి, వర్డ్స్ ఉంటాయి. సేమ్ అదేవిధంగా తెలుగు కూడా వర్తిస్తుంది, ఉర్దూకు కూడా వర్తిస్తుంది, ఇక రిమైనింగ్ లాంగ్వేజెస్ కూడా అలాగే వర్తిస్తుంది అనమాట. అదే ఇక్కడ చెప్తున్నాడు సింపుల్గా, లాంగ్వేజ్ ఈజ్ యూనిక్, నో టూ లాంగ్వేజెస్ ఆర్ అలైక్ అనేసి. కాబట్టి ఇవి మనకి మొత్తం 10 క్యారెక్టరిస్టిక్స్కి సంబంధించి. నెక్స్ట్, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి టోటల్గా 22 లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయండి. ఇందులో రీసెంట్గా ప్రపోజ్డ్ లాంగ్వేజెస్, రాజ్యసభ లోక్సభలో ప్రపోజ్ చేసినటువంటి లాంగ్వేజెస్ 2 ఉన్నాయి. అవేంటంటే భోజ్పూరి ఒకటి, రాజస్థానీ ఒకటి. సో ఈ 22 లాంగ్వేజెస్ని మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ 8th షెడ్యూల్లో అయితే పెట్టడం జరిగింది, ఓకేనా. సో లాంగ్వేజ్ అనేది మనకి స్క్రిప్ట్ రిటన్ రూపంలో, అలాగే డైలెక్ట్ ఓరల్ రూపంలో అయితే ఉంటుంది. స్క్రిప్ట్ లిపి రూపంలో, రిటన్ రూపంలో ఉన్నటువంటి, ఇక్కడ చూడండి, లాంగ్వేజ్ దానికి సంబంధించినటువంటి స్క్రిప్ట్. ఇంగ్లీష్ ఈజ్ రిటన్ ఇన్ రోమన్. సో రోమన్లో మనకి ఈ ఇంగ్లీష్ అయితే రాస్తారు. హిందీ వచ్చేసి దేవనాగరిలో మనకి స్క్రిప్ట్ అయితే ఉంటుంది. ఉర్దూ, ఫార్సీ, ఓకేనా. ఉర్దూ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి స్క్రిప్ట్ ఫార్సీలో ఉంటుంది, ఓకేనా. డైలెక్ట్ అనేది మనకి ఏంటంటే ఓరల్, నోటితో చెప్పేటటువంటిది అనమాట. మనకి నోటితో చెప్పేటటువంటివి బుక్స్ రూపంలో ఉండవు, కేవలం లిపి రూపంలో, రిటన్ స్క్రిప్ట్ రూపంలో రాసినవి మాత్రమే మనకి ఉంటాయన్నమాట. సో మనకి టోటల్గా 1600 లాంగ్వేజెస్ అనేవి ఇండియాలో మాట్లాడతారు. ఇందులో 13 స్క్రిప్ట్స్ ఉన్నాయి, 720 డైలెక్ట్స్ అయితే ఉన్నాయి, ఓకేనా. ఇంగ్లీష్ అండ్ హిందీ ఇండో యూరోపియన్ గ్రూప్కి సంబంధించినవి. సో ఆర్టికల్ 343 క్లాజ్ 1లో మనకి అడాప్టెడ్, ఆర్టికల్స్ 343 క్లాజ్ 1 అడాప్టెడ్ హిందీ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్ యాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ యూనియన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సీటెట్లో కన్ఫామ్గా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో మనకి చాలాసార్లు అడిగారు. సో హిందీని ఏ ఆర్టికల్లో అడాప్ట్ చేశారు? ఆర్టికల్స్ 343 క్లాజ్ 1 దేవనాగరి స్క్రిప్ట్ ఎలాగా? అఫీషియల్ లాంగ్వేజ్ లాగా, ఓకేనా. అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ అంటే అఫీషియల్ లాంగ్వేజ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇంగ్లీష్ని మనకి రోమన్ స్క్రిప్ట్లో. సో ఇక్కడ నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఇంగ్లీష్ అనేది రోమన్ స్క్రిప్ట్లో, హిందీ అనేది దేవనాగరి, ఉర్దూ వచ్చేసి ఫార్సీ. సో ఏ ఆర్టికల్లో ఇంగ్లీష్ని పెట్టారండి? ఆర్టికల్స్ 343 క్లాజ్ 2. ఆర్టికల్ 343 క్లాజ్ 2లో, క్లాజ్ 1లో హిందీ అఫీషియల్ లాంగ్వేజ్గా పెట్టారు. ఇంగ్లీష్ వచ్చేసి అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్, AOL, అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్గా అయితే పెట్టడం జరిగింది. సో ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. దెర్ ఈజ్ నో నేషనల్ లాంగ్వేజ్. మనకి నేషనల్ లాంగ్వేజ్ అనేది లేదు,
ఓకేనా. నేషనల్ లాంగ్వేజ్ లేదు, అఫీషియల్ లాంగ్వేజ్ ఉంది. అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటండి? హిందీ. అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటండి? ఇంగ్లీష్. అవి ఏ ఆర్టికల్స్లో చేర్చారు? హిందీ అయితే 343 క్లాస్ 1, ఇంగ్లీష్ అయితే 343 క్లాస్ 2. సో ఈ పాయింట్స్ మొత్తం ఇంపార్టెంట్, ఈ మొత్తం నీట్గా నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్, ఇంగ్లీష్లో మనకి టోటల్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 26. అందులో 21 కాన్సోనెంట్స్, 5 వచ్చేసి ఓవెల్స్ అయితే ఉన్నాయి. ఇంగ్లీష్ సౌండ్స్ వచ్చేసి 44 ఉంటాయండి. అందులో ఓవెల్ సౌండ్స్ వచ్చేసి 20, కాన్సోనెంట్ సౌండ్స్ వచ్చేసి 24. సో ఈ ఓవెల్ సౌండ్స్ అనేవి మనకి 20 అని చెప్పాను కదా, ఇవి మళ్ళీ మనకి 2 టైప్స్గా డివైడ్ అవ్వడం జరిగింది. ఓకేనా. మోనోప్థోన్స్ అలాగే డిప్తోజన్స్. సో ఈ ఈ మోనోప్థోజన్స్ అనేవి మనకి 12, డిప్తోజన్స్ అనేవి 8 అయితే డివైడ్ చేశారు, 8గా అయితే డివైడ్ చేయడం జరిగింది. సో ఈ మోనోప్థోజన్స్ని మనకి ప్యూర్ వోవెల్ సౌండ్ అని అంటారు, అలాగే సింగిల్ వోవెల్ సౌండ్ అని కూడా అంటారు. సో ఈ డిప్తోజన్స్ని గ్లైడ్స్ అంటారు, మిక్స్ వోవెల్ సౌండ్ అంటారు. ఇక్కడ సింగిల్ వోవెల్ సౌండ్ కాబట్టి డబల్ వోవెల్ సౌండ్ అని కూడా డిప్తోజన్స్ని అంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి వోవెల్ సౌండ్ని. సో మొత్తం ఇంగ్లీష్ సౌండ్స్ 44 అయితే అందులో ఓవెల్ సౌండ్స్ 20 ఉన్నాయి. అవి 2 విధాలుగా డివైడ్ అయ్యాయి, మోనోప్థోన్స్ అలాగే డిప్తోజన్స్ అనేసి. మోనోప్థోజన్స్ అనేవి 12 ఉన్నాయి, డిప్తోజన్స్ అనేవి 8 ఉన్నాయి. వాటిని ఏమంటారు అనేది ఇక్కడ మీకు పెట్టాను, సీటెట్లో అడిగి ఉన్నారు కాబట్టి నోట్ చేసుకోండి. ఇక కాన్సోనెంట్ సౌండ్స్ వచ్చేసి 24 ఉన్నాయి, తెలిసిందే. ప్లస్ అలాగే మనకి క్లాసికల్ లాంగ్వేజ్ అండి. ముందుగా మనకి క్లాసికల్ లాంగ్వేజ్ మొత్తం 6 ఉండేవి, ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా ఒక 5ని యాడ్ చేశారు. టోటల్గా క్లాసికల్ లాంగ్వేజ్ ఎన్ని ఉన్నాయంటే 11 ఉన్నాయి. టోటల్గా క్లాసికల్ లాంగ్వేజ్ ఎన్ని ఉన్నాయి అంటే ఎవరైనా అడిగితే 11 అని చెప్పండి. ఆ 11 ఏంటంటే ముందున్నవి తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, ఒడియా, సాంస్క్రిట్. ప్రజెంట్ ఇప్పుడు యాడ్ చేసినవి అస్సామీ, బెంగాలీ, మరాఠీ, పాలీ, ప్రకృతి. ఓకేనా. సో ఇవి మనకి యాడ్ చేశారు. సో అకార్డింగ్ టు ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఇంగ్లీష్ ఈజ్ గ్లోబల్ లాంగ్వేజ్ ఇన్ మల్టీలింగ్వల్ టర్మ్లో ఇంగ్లీష్ అనేది గ్లోబల్ లాంగ్వేజ్ అకార్డింగ్ టు ఎన్సిఎఫ్ 2005. గ్లోబల్ లాంగ్వేజ్ అండి. ఇక్కడ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇది ఇంగ్లీష్ ఈజ్ గ్లోబల్ లాంగ్వేజ్ ఇన్ మల్టీలింగ్వల్ టర్మ్, జిఎం అని గుర్తుపెట్టుకోండి. గుడ్ మార్నింగ్. జీ అంటే గ్లోబల్, ఎం అంటే మల్టీలింగ్వల్. అకార్డింగ్ టు ఎన్సిఎఫ్ 2005 ఇన్ ఇండియా ఇంగ్లీష్ ఈజ్ సెకండ్ లాంగ్వేజ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అబ్జర్వేషన్ ప్రకారం ఇంగ్లీష్ అనేది సెకండ్ లాంగ్వేజ్ అంట. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఎస్ఓ, గుడ్ మార్నింగ్ అని అన్నారు మీ ఫ్రెండ్, సో అయితే అని అన్నావు నువ్వు, వెరీ గుడ్ మార్నింగ్ అనకుండా. సో జిఎం సో గుడ్ మార్నింగ్. జీ అంటే గ్లోబల్ లాంగ్వేజ్, ఎస్ అంటే సెకండ్ లాంగ్వేజ్, ఓ అంటే అబ్జర్వేషన్ ప్రకారం, ఎం అంటే మల్టీలింగ్వల్ టర్మ్. ఆ విధంగా. సో ఇందాక చెప్పాను అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంగ్లీష్ ఈజ్ అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్, ఏఓఎల్, అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్ అనమాట. అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ, అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్. సో ఇంతటితో మనకి లాంగ్వేజ్కి సంబంధించినటువంటి టాపిక్ అయితే కంప్లీట్ అయింది.